మొత్తమే నల్గొండకు సంబంధించి 17 మున్సిపాలిటీలు 48 డివిజన్లకు సంబంధించి 199 పోలింగ్ స్టేషన్లో అక్కడ ఏదైతే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా ప్రధాన పార్టీలు అయితే తమ అస్త్రశస్త్రాల ప్రయత్నాలు చేసి కూడా రంగంలోకి దిగాయి. మరి చూడాలి నల్గొండకు సంబంధించి కూడా పర్సెంటేజ్ ఎంత మేర నమోదవుతుంది ఏంటి అనేది. ఎందుకంటే గతంలో దాదాపుగా 70 నుంచి 90% కూడా నమోదు చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు కూడా ఎక్కువగా అటు ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈసారి ఆ పర్సెంటేజ్ ని కూడా దాటే ఛాన్సెస్ ఉన్నాయా లేదో కూడా చూడాలి. జగిత్యాలకి సంబంధించి చూద్దాం. జగిత్యాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఏంటి జగిత్యాల సిచ్యువేషన్ ఏంటి? అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాలలో మాత్రం 5 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ఉదయం 7 గంటలకు అయితే ప్రశాంతంగా ప్రారంభించవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు 2 కార్పొరేషన్లతో పాటు ఇటు 14 సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ కలుపుకుంటే 14 మున్సిపాలిటీలలో అయితే ఉదయం 7 గంటలకైతే పోలింగ్ అయితే ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక్కడ రామగుండం కార్పొరేషన్ పరిధిలో అయితే ఒక 60 డివిజన్లకు గాను ఒక డివిజన్ నిన్ననైతే ఏకగ్రీవమైనట్టు కూడా అధికారులు అయితే అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 1వ వార్డుకు సంబంధించి విజయ అనే కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఏకగ్రీవం అయినట్లయితే అధికారులు అయితే ధృవీకరించిన పరిస్థితి అవుతుంది. ఇక రామగుండం డివిజన్ లో మన కార్పొరేషన్ లో మాత్రం 59 డివిజన్లకు అయితే ఈ రోజు అయితే ఎన్నికలైతే జరుగుతున్నట్టు కూడా ఎన్నికల అధికారులు అయితే తెలిపారు. ఇటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోకి 66 డివిజన్లలో అయితే 477 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఇందులో 3,40,580 మంది అయితే ఓటు హక్కు వినియోగించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో 398 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉంటారు. అదే విధంగా ఇటు హుజరాబాద్ 30 వార్డులను 29,531 మంది ఓటు హక్కు వినియోగించుకొని ఉండగా 143 మంది అయితే అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. జమ్మికుంటలో 30 వార్డులకు గాను 34,455 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 159 మంది అయితే అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా చొప్పదండి మున్సిపాలిటీకి సంబంధించి 14 వార్డులలో మాత్రం 13,916 మంది ఓటర్లు ఉండగా 64 మంది అయితే అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు జగిత్యాలతో పాటు ధర్మపురి, రాయకల్, కొరుట్ల మున్సిపాలిటీకి సంబంధించిన 5 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ఎన్నికలు నిర్వహించగా ఇందులో మొత్తం 136 అయితే వార్డులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 2,30,627 మంది జగిత్యాల్లో మాత్రం ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. 455 మంది పిఓలు, ఏపీఓలు 455 మంది కూడా ఏర్పాటు చేయగా 379 పోలింగ్ స్టేషన్లు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రాజన్న సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు 81,959 మంది ఓటర్లు ఉండగా 117 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. దీనికి గాను 576 మంది సిబ్బందిని అయితే ఎన్నికలకైతే వినియోగిస్తున్నారు. వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి 28 వార్డులు ఉంటే 40,877 మంది ఓటర్స్ ఉండగా 58 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీనికి గాను 381 మంది అయితే సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అయితే మొత్తం 123 వార్డులకైతే ఇటు రామగుండం కార్పొరేషన్ తో పాటు ఇటు మంతనితో పాటు ఇటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో అయితే ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 123 వార్డులకు గాను 2,58,064 ఓట్లు అయితే ఉన్నాయి. ఇందులో మొత్తం అభ్యర్థులు అయితే 580 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో 406 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీనికి పీఓలు అయితే 488 మంది అయితే పీఓలు అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ సంబంధించి 20 వార్డులకు గాను 19,227 మంది ఓటర్లు ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ అయితే నామాత్రంగా నడుస్తుందని చెప్పచ్చు. ఇప్పుడే దాదాపు సుమారు 45 నిమిషాల పైకి కావస్తున్నా కానీ మందకొడిగా సాగుతుందని చెప్పచ్చు. ఇప్పుడు దాదాపు పోలింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు అయితే ప్రయత్నం చేస్తారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత జిల్లా పోలీసు ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితిలో పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరం వెహికల్ ఎక్కడికక్కడ నిలిపివేసి కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నిన్న ఎలాంటి ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పై మాత్రం ఎన్నికల కమిషన్ కి అయితే ఫిర్యాదు చేయడంతో కూడా పోలీస్ భద్రత కూడా పెంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడెక్కడ కూడా బారికేడ్లు ఏర్పాటు చేస్తూ కూడా విస్తృత తనిఖీలు అయితే చేపడుతున్న పరిస్థితుల్లో ఉదయం ఆయా జిల్లాలకు సంబంధించి అయితే ఇటు వీల్ చైర్లు వృద్ధుల కోసం రవాణా సౌకర్యంతో పాటు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు వైద్య సదుపాయం నిమిత్తం ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య చికిత్స అందించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మందగోడిగా సాగే అవకాశం ఉంది. ఇటు గత ఎన్నికల్లో అంటే పోలింగ్ శాతం అనేది ఇటు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల కంటే ఎక్కువ కూడా పెంచే పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే దాదాపు యువత మొత్తం కీలకంగా మారున్న నేపథ్యంలో మాత్రం ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఎన్నికలు లేని పక్షంలో అక్కడ కొన్ని సంస్థలు కూడా లీవ్స్ ఇవ్వలేదని చెప్పేసి కూడా మనకు కొంత యువత అయితే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో బాగానే యువత ఓట్లు అయితే కీలకం కానున్న వార్డులలో మాత్రం దాదాపు యువత ఓట్లు అయితే హైదరాబాద్ సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రం వారు రాకపోవచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇది ఎట్టకేలకైతే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా పోలింగ్ శాతం పెంచే దిశ కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు. సుమారు 80కి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఓవరాల్ గా చూసుకుంటే పార్టీ పరంగా కూడా ఇటు జగిత్యాల అనేది ఒక కీలకంగా మా రాష్ట్రంలోనే కీలకంగా మారింది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తన వర్గీయులనైతే నిలబెట్టిన పరిస్థితిలో ఇటు ఎమ్మెల్యే కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గం మాజీ మంత్రి దాదాపు సుదీర్ఘ దశాబ్ద కాలాలుగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గంగా చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ పోటాపోటీకి అధిష్టానం కూడా ఇటు ఎమ్మెల్యే వర్గానికి 35 సీట్లు దాదాపు 15 సీట్లు జీవన్ రెడ్డి వర్గీయులకి ఇవ్వడంతో మాత్రం పూర్తి 50 డివిజన్లకు సంబంధించి కూడా 50కి 50 కూడా ఇద్దరు వర్గాలు అయితే నిలబెట్టారు. ఇటు సంజయ్ వర్గం 30 మందికి టికెట్లు కేటాయించినప్పటికీ కూడా 15 చోట్ల కూడా ఇండిపెండెంట్ నిలబెట్టిన పరిస్థితి ఉంది. ఇటు జీవన్ రెడ్డి కూడా 15 మందితో పాటు 35 మంది అదనంగా కూడా నిలబెట్టిన ఇండిపెండెంట్ గా నిలబెట్టిన పరిస్థితిలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కామన్ సింబల్ 35 మందిలో దాదాపు 25 మందికి వరకు కూడా కామన్ సింబల్ ఏసీ గుర్తు అయితే పెంచుకున్న పరిస్థితిలో జీవన్ రెడ్డి ఆ ఏసీ గుర్తుపైన దృష్టి సాధించి కూడా పాదయాత్ర నిర్వహిస్తూ కూడా ప్రచారం అయితే నిర్వహించారు. ఇటు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎన్నడూ లేని విధంగా మున్సిపల్లో గతంలో జరిగిన దానికంటే డబ్బుల పంపిణీ కూడా మద్యం పంపిణీ కూడా ఎక్కువైనట్టు కూడా అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ హయాంలో గెలిచిన అభ్యర్థులు మళ్ళీ ఈసారి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తూ అధికారం కోసం అయితే పాటుపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా మద్యం డబ్బుల పంపిణీ కూడా జరిగినట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితిలో మాత్రం ఓటర్ తీర్పు ఏ విధంగా పోతుంది అనేది మాత్రం 13వ తేదీన వాళ్ళ భవితవ్యం అయితే తేలినట్టు కూడా తెలుస్తుంది. కరీంనగర్ లో మాత్రం బండి సంజయ్ హవా కొనసాగుతుందని చెప్పేసి చెప్పచ్చు. ఇటు 66 డివిజన్లకు సంబంధించి కూడా ఈ పోటాపోటీగా అయితే నడుస్తుంది. బీఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీ అన్నట్టుగా నడుస్తున్న కోణంలో మాత్రం ఇటు కాంగ్రెస్ కూడా చాప కింద నీళ్ళ ప్రవేశిస్తూ బయట గెలిచే అవకాశం గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పేసి చెప్పచ్చు. ఇటు దాదాపు 35కు పైగా డివిజన్లలో ఇటు బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం అయితే ఉంది. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐఎం కూడా దాదాపు 7 సీట్లు గెలిచే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ ఎంఐఎం కూడా కలిసి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఇటు బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా
తాను కూడా మేయర్ పీఠాన్ని గంగుల కమలకి గత కొన్ని సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో మేయర్ పీఠం బీఆర్ఎస్ కి అయితే కొనసాగిన పరిస్థితిలో మాత్రం 2 పర్యాలు మూడోసారి కూడా మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి కూడా తన మున్మర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ సభ కొనసాగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు ధర్మపూర్ లో ఇప్పుడు ప్రస్తుతం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి కొప్లీశ్వర్ మధ్య జరుగుతున్న పరిస్థితిలో మాత్రం అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వైపే ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. అట్లా ధర్మపూర్ లో మాత్రం కాంగ్రెస్ అయితే గెలుపొందేందుకు కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఓటర్లు అయితే రాను ఎల్లుండి వరకు కూడా మనం ఓటర్ల తీర్పు అయితే వేచి చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే సరళైతే ప్రశాంతంగా వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితిలో సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు కూడా క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ప్రచారం అయితే చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.